బ్రేకింగ్ చూస్తున్నాం. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రామనాథపురం మెడికల్ కాలేజీ సమీపంలో ఈ ఘటన జరిగింది. అయ్యప్పలు ప్రయాణిస్తున్న కారును టెంపో ఢీకొట్టడంతో పలాస మండలం వీరరామచంద్రాపురం గ్రామానికి చెందిన పైడిరాజు, పెదంచెల గ్రామానికి చెందిన నవీన్ మృత్యుపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రామనాథపురం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. యశ్వంశి శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామచంద్రపురానికి చెందిన 6 భక్తులు ఏదైతే ఆ శబరిమలకి సంబంధించి మాల పూర్తి చేసుకుని ఆ స్వామివారిని దర్శించుకునే క్రమంలో రిటర్న్ వస్తున్న సమయంలో తమిళనాడు రామనాథపురం మెడికల్ కాలేజ్ సమీపంలో ఏదైతే ఆగి ఉన్న టెంపో ట్రావెల్ ని ఢీకొన్నారని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే కారుకు సంబంధించి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో 4 గాయాలతో బయటపడ్డారు. అయితే ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందిన పరిస్థితి కనిపించింది. అయితే మృతులు తక్కువ వయసు ఉన్న వాళ్ళు పైడిరాజు 25 సంవత్సరాలు, అదేవిధంగా ఇల్లాల నవీన్ 26 సంవత్సరాలు కాగా, అయితే గ్రామంలో ఇంకా వేరే భక్తులు కూడా ఈ యొక్క మాల దర్శించుకుని పూజా కార్యక్రమం చేస్తున్న భక్తులు కూడా కొంత భయాందోళన నెలకొంది. అయితే నవి మనం చూసుకోవచ్చు, ఎక్కువగా ఈ యొక్క అయ్యప్ప మాల వేసే వాళ్ళు ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువగా ఉంటారు. ఈ క్రమంలో ఎక్కువగా ఏదైతే వాళ్ళు చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాల నేపథ్యంలో సెలవులు దొరికిన సందర్భంలో తమ సొంత వాహనాలతో అయ్యప్ప స్వామిని దర్శించుకునే పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో రోడ్డు మార్గం కొంటే ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రిటర్న్ ఘోర ప్రమాదం జరగడం, ఇద్దరు భక్తులు మరణించడం మాత్రం మనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసేది. ఇప్పటికే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి సరే ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ ఉన్న అధికారులను ఆదేశించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ రాము.